వైద్య ఆరోగ్య శాఖ, శ్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పొదిలి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలందరికీ 2 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పొదిలి ఐసిడిఎస్ పర్యవేక్షణ అధికారి సుభాషిణి తెలిపారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ 0 నుండి 6 సంవత్సరాల వయసు గల చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, తల్లులకు అవసరమైన సూచనలు అందించడం, శిశువుల ఆరోగ్య పరిస్థితుల పట్ల అప్రమత్తత పెంపొందించడం లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు శిశు సంరక్షణ, పోషకాహార ప్రాముఖ్యత, అనారోగ్య లక్షణాలను ముందుగానే గుర్తించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధానాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కార్యకర్తల పాత్ర కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లో శిశు సంక్షేమ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి ఐసిడిఎస్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు అంగన్వాడీ కార్యకర్తలకు మండల లెవెల్ ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. నవచేతన యాప్ ద్వారా వీళ్ళకు 0 to 6 years పిల్లలకి ఏ విధంగా స్క్రీనింగ్ చేయాలనే దాని మీద ఈరోజు ఈ 75 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 2 days సెషన్స్లో భాగంగా ఈరోజు ఫస్ట్ డే 38 మెంబర్స్కి దీని మీద మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వారు సంధ్యారాణి గారు, అలాగే మా పీడీ గారు ఆదేశాల మేరకు ఈరోజు రేపు 2 రోజులు కూడా మండల్ లెవెల్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఫర్ 0 to 6 years అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏదైతే ఈ 0 to 6 yearsలో ఉన్నటువంటి ఏజ్ని ఈ క్రూషియల్ పీరియడ్లో 100% బ్రెయిన్ డెవలప్మెంట్, అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ని తీసుకురావడానికి ఈ ఏజ్ని 9 స్టేజెస్గా విడదీసి ఒక్కొక్క స్టేజ్లో ఆ వయసుకు రావాల్సిన మైల్ స్టోన్స్ అన్నీ కూడా బిడ్డ యొక్క తల్లి ద్వారా ఇంటరాక్ట్ అయ్యి యాప్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలవాడికి ఏదైనా ఆలస్యంగా ఉన్న మైల్ స్టోన్స్ని ముందుగానే గుర్తించి డయాగ్నోస్ చేసిన తర్వాత వారి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా తొందరగా ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అనే ఉద్దేశంతో ముందుగానే వాళ్ళకి దీని నుంచి బయటపడేలాగా ఏదైతే ఉన్నాయో వాటి గురించి బయటపడి తొందరగా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఐసిడిఎస్ సర్వీసెస్లో మనం కొత్తగా చేస్తుంది ఏమీ లేదు. ఐసిడిఎస్ సర్వీసెస్ అలాగే గోల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని టెక్నాలజీ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయడమే ఇక్కడ. కాకపోతే దీనికి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అలాగే మెడికల్ ఆఫీసర్స్, అలాగే అంగన్వాడీ ఈవోస్ అందరూ కలిసి వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఐసిడిఎస్ ఏడబ్ల్యూడబ్ల్యూకి వచ్చేటప్పటికి నవచేతన యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంజీవిని యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని దీనిలో చేసిన డేటాని దానిలో పుష్ అవుతాయి. అక్కడి నుంచి డిఐసికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్లు డయాగ్నోస్ చేస్తారు. ఓన్లీ ఫర్ స్క్రీనింగ్ మాత్రమే అంగన్వాడీ వర్కులు చేస్తారు. ఇది ఇక వాళ్ళకు ఉన్న సమస్యలను గుర్తించి దానికి సంబంధించిన వాటిని మైల్ స్టోన్స్ని కూడా 100% ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చేయడానికి ఇది ముఖ్య ఉద్దేశము. అలాగే దాని ద్వారా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అందరికీ కూడా మంచి బలవంతమైన మానవ వనరులు తయారు చేయడము, సమగ్ర అభివృద్ధి, పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి మరియు మానసిక వికాసాన్ని పెంపొందించడానికి ఇంకా ఉపయోగపడుతుందని తెలుసు.